రెడ్డి. నేను రమేష్ కుమార్ రెడ్డి, బోర్డు మెంబర్ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్, ప్లస్ ప్రిన్సిపల్ రీజెన్సీ కాలేజ్. ఈరోజు ఇక్కడ మేము తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్కి సంబంధించి 6th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఈ అసోసియేషన్ ఏంటంటే బేసిక్గా తెలంగాణలో ఉన్న షెఫ్స్ అందరూ, షెఫ్స్ అంటే 5-star హోటల్లో కానీ రెస్టారెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ మెంబర్స్. ఈ అసోసియేషన్ అసలు క్రియేట్ చేయడం ఎందుకు తెలిసింది అంటే, ఇప్పుడు ఈరోజు మనకి ఏదైతే స్కిల్ తెలుసో అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వాలి అంటే ఎక్కడో దగ్గర ఇంటరాక్షన్ అవ్వాలి. ఇంటరాక్షన్ గురించి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో 5-star హోటల్స్ షెఫ్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్యాకల్టీ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ మన ఇండియా నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి మెంబర్స్ కూడా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఏంటి అంటే చాలా ప్రోగ్రామ్స్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ జరుగుతున్నాయి. ఈరోజు థీమ్ ఏంటి అంటే రూట్స్ టు రోబోటిక్స్. రూట్స్ అంటే మన ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ మన ఫుడ్ కల్చర్ని మిస్ అవ్వకుండా ఇప్పుడున్న టెక్నాలజీని ఎట్లా ఇన్కార్పొరేట్ చేయాలి. దాంట్లో ఇప్పుడు ఏఐ అంటున్నారు, రోబోటిక్స్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా మటుకు కిచెన్స్లో ఈ టెక్నాలజీ వాడుతున్నారు. కానీ మన రూట్స్ అంటే మన ఇండియన్ ఫుడ్ కానీ మన తెలంగాణ ఫుడ్కి సంబంధించి ఎక్కడ కూడా ఆథెంటిసిటీ మిస్ అవ్వకుండా దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు టెక్నాలజీని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, ఎట్లా టెక్నాలజీని వాడాలి అనే దానిపైన ఈరోజు చాలా మటుకు సెషన్స్ జరుగుతున్నాయి. ఇంకో హైలైట్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్కి మన ఢిల్లీలో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి కలిపి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కల్నరీ అసోసియేషన్స్ అనే ఒక బాడీ ఉంది. అది చాలా ఓల్డ్ బాడీ. దాంట్లో ఇండియాలో సంబంధించిన అందరు షెఫ్స్ దాంట్లో మెంబర్స్. ఆ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాని ప్రెసిడెంట్ మంజిత్ సింగ్ గిల్ షెఫ్, ఆయన కూడా రావడం జరిగింది. ఇంకో స్పెషాలిటీ ఈ టీం రావడానికి ఇంకో రీజన్ కూడా ఏంటి అంటే, మన ఇంటర్నేషనల్ కల్నరీ కాంగ్రెస్ అని ఆగస్టులో జరుగుతుంది హైదరాబాద్. అది 2010-11లో జరిగింది. మళ్ళీ 15 years తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం తెలంగాణలో ఉన్న షెఫ్స్ అందరికీ కూడా. ఈ అసోసియేషన్లో ఉండడం ఏంటంటే నెట్వర్క్ అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. మనకు ఆపర్చునిటీస్ అనేవి నెట్వర్క్ త్రూనే వస్తుంది. ఈరోజు మార్కెట్లో ఉండే స్కిల్కి అప్డేషన్ ఏమవుతుంది, తర్వాత కొత్త ట్రెండ్స్ ఏమొస్తున్నాయి అనేది మన హోటల్లో మన కిచెన్లో ఉంటే మాత్రం తెలియదు. నలుగురితో ఇంటరాక్ట్ అవ్వాలి, టెక్నాలజీ ఏమొస్తుంది, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఏం ఇన్నోవేట్ చేస్తున్నారు, ఫుడ్లో ఏం ఇన్నోవేషన్స్ వస్తున్నాయి తెలియాలి అంటే ఇట్లాంటి ఇంటరాక్షన్స్ జరగాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ దాదాపు ఒక 2 months నుంచి కష్టపడి ఈ ఈవెంట్ క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ, దాదాపు 400 స్టూడెంట్స్ దీన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దోస్ ఆర్ ద పీపుల్ ఈజ్ గోన్ టు టేక్ దిస్ ఇండస్ట్రీ ఫర్దర్. వాళ్ళకి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మనం వరల్డ్లో చూసుకుంటే ప్రపంచంలో ఉండే అంత ఫుడ్ ఇండియాలో యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇండియన్ ఫుడ్ యాక్సెప్టెన్స్ మన ఇడ్లీ దోశ ఉంది. ఇడ్లీ దోశ అనేది బయట మనం ఎక్కడ మెనూలో చూడం. ఇక్కడ ఇండియన్ క్విజన్, ఇండియాలో ఉండే ఈ ఐఎఫ్సిఏ కానీ లేకపోతే రీజనల్ అసోసియేషన్స్ టార్గెట్ ఏంటి అంటే ఒకరోజు ఫారినర్స్ అనేవాళ్ళు ఇండియన్ క్విజన్కి బ్రాండ్ అంబాసిడర్స్ కావాలి. మన డిషెస్ అనేది ఆ డిష్ లేకుండా ఎక్కడ కూడా వరల్డ్లో రెస్టారెంట్ కానీ ఫుడ్ కానీ ఉండకుండా ఉండాలి. సో మన ఫుడ్ అంత పాపులర్ అవ్వాలి. దానికే ఇక్కడ ఉండే షెఫ్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా ఈజ్ రేజింగ్, తర్వాత తెలంగాణ ఈజ్ రేజింగ్ అనేది జస్ట్ నాట్ దట్ మనం ఏదో పేపర్లో రాసుకుంటే కాదు. ఫస్ట్ అనేది ఫుడ్ యాక్సెప్టెన్స్ ఎంత బాగుంటే మిగతా అని ఆ కల్చర్ కదా అంత యాక్సెప్టెన్సీ ఉంటుంది. సో వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ది 6th anniversary with a motto, wish that we would succeed in coming years. Thank you.